నేను వి ఖాదర్ బాషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ వైఎస్ఆర్సీపీలో మైనార్టీ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పడడానికి కారణం ఏమంటే, మనకంతా తెలుసు గుంటూరులో ఉండే జామియా మసీద్ అంజుమని ఇస్లామియా దానికి సంబంధించిన 71.5 ఎకరాల ల్యాండ్ని 1 మంత్ బ్యాక్ కూటమి ప్రభుత్వం మన ఎక్వైర్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే అందులో ఆ నోటీసులో ఏమి ఇచ్చారంటే 60 దినాల లోపు మీరు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే రేజ్ చేయండి, కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా అందించాలి అని చెప్పి ఒక నోటిఫికేషన్ వస్తుంది పేపర్లో. అది విన్న మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉండే మైనార్టీ సోదరులంతా చాలా బాధపడ్డారు, ఆశ్చర్యపోయారు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో ఏమన్నాడంటే, ముఖ్యంగా వక్ఫ్కు సంబంధించిన ల్యాండ్ని మేము పరిరక్షిస్తాం, దానికి సక్రమమైన చైర్మన్ వేస్తాం, ఆ ల్యాండ్ని ఇంకా ఎవరైతే అన్యాక్రాంతం చేసినారో వాళ్ళని కూడా మేము విడిపించి వక్ఫ్ బోర్డుకి అందిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రివర్స్ అయిపోతున్నారు. ముఖ్యంగా మనకంతా తెలుసు మంగళగిరి అనేది ఎంత హాట్ స్పాట్ అని మనకంతా తెలుసు. ఆ మంగళగిరిలో ఉండే ల్యాండ్ దగ్గర 71 ఎకరం అంటే మామూలు మాట కాదు, ఎన్నెన్నో కోట్లలో పలుకుతూ ఉంది. అది వచ్చి అంటే ఆ మామూలుగా మీరు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో కనీసం అంటే 1000 ఎకరాలు మీరు రైతుల దగ్గర తీసుకుని అది సరిపోక మా ల్యాండ్ మీద మీ దృష్టి పడింది. అంటే అది ప్రైమ్ ల్యాండ్ కాబట్టి మీ దృష్టి పడింది అని చెప్పి నేను మీకంతా తెలుపుకుంటున్నాను. ఆ ల్యాండ్ని మన గవర్నమెంట్ ఎక్వైర్ చేసి బడా నేతలకి మన ఏంటంటే కట్టబెట్టి యోచనలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పి మీకంతా తెలుపుకుంటున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు కానీ ముస్లిమ్స్ని ద్వితీయ పౌరులు కానీ మీరు గుర్తించారు. ముఖ్యంగా మీరు ఎన్నో వాగ్దానాలు చేస్తారు. మీరు 2014లో కూడా చూస్తే 17 వాగ్దానాలు మైనార్టీస్ చేశారు, కానీ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేదు మీరు అని చెప్పి నేను ఈ విధంగా మొత్తము మీ మీడియా మిత్రుల ద్వారా నేను ముస్లిం సోదరులకు తెలుపుకుంటున్నాను. పోతే ఈ యొక్క మన 2024 మేనిఫెస్టోలో చూస్తే 7 వాగ్దానాలు చేశారు. అందులో ముఖ్యమైన వాగ్దానం ఏంటంటే మేము వచ్చి వక్ఫ్ ల్యాండ్ని రక్షిస్తామని చెప్పారు. కానీ మొత్తం ఉండే ముస్లిం సోదరులారా, మైనార్టీ సోదరులారా ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే ఈ వక్ఫ్ యొక్క బిల్లుని పార్లమెంట్లో కానీ మన లోక్సభలో అలాగే మన రాజ్యసభలో అప్రూవల్ చేయించి దాన్ని చట్టంగా మార్చింది ఎవరంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అయితే, ఇంకో వ్యక్తి వచ్చి నితీష్ కుమార్ గారు. ఇద్దరు ఏంటంటే చట్టం చేపించారు. అంటే ఎంతోమంది ఇండియాలో ఉండే మొత్తం పెద్దలు కానీ, ఇండియాలో ఉండే మొత్తం ముస్లిం సోదరులు కానీ గొంతెత్తి అరిచారు, చంద్రబాబు నాయుడు గారు మీరు బిల్లుని పాస్ చేయొద్దు, చంద్రబాబు నాయుడు గారు మీరు బిల్లు ఆపండి. అంటే ఇఫ్తార్ విందులు వచ్చారు, మా బిల్లుకి నేను సపోర్టే చేయను. మొత్తం ముస్లిం సోదరులకు మీరు వాగ్దానం చేశారు కదా. వాగ్దానం చేసిన 1 నెలకే మీరు రివర్స్ అయిపోయి మళ్ళీ 2 నాలుగ ధోరణి మీరు అవలంబించి అక్కడ లోక్సభలో అక్కడ రాజ్యసభలో ఆ బిల్లును పాస్ చేసిన హీన చరిత్ర కూడా మీదే అని చెప్పి నేను చెప్తున్నాను. కాబట్టి ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాము, మాకు గవర్నమెంట్ ల్యాండ్ అక్కర్లే, మాకు గవర్నమెంట్ ల్యాండ్ అక్కర్లేదు. మీరు మైనార్టీ సోదరులకి వక్ఫ్ ల్యాండ్కి గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వద్దు, కానీ మా ల్యాండ్ని రక్షించమని మిమ్మల్ని మొరబెట్టుకుంటుంటే అది కూడా మీరు ఎక్వైర్ చేయడానికి పన్నాగం పడుతుందని చెప్పి మీకు అంతా చెప్తున్నాను. ముఖ్యంగా మీ మీడియా మిత్రులు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో మనకి 72,000 ఎకరాలు ఉంది మరి. ఎందుకంటే నేను ఎక్స్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కూడా. దగ్గర 72,000 ఎకరాలు ఉంటే అందులో 32,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది. మా ప్రభుత్వం ఏదైతే ఉందో దగ్గర 600 ఎకరాలని కూడా ఎవరైతే ఎక్వైర్ చేసుకున్నారో మీరు కనుక్కోండి. కడప పెద్ద దర్గాకు సంబంధించిన ల్యాండ్ నెల్లూరులో ఉంటే నేనే మాట్లాడి జగన్ సార్ దర్గాపై అది తీసుకొచ్చి 350 ఎకరాలు రిలీజ్ చేయించామండి. అది ఇప్పుడు అల్హమ్దులిల్లా కడప దర్గాకు చెందినగా వాళ్ళు ఇప్పుడు దాన్ని చూస్తున్నారు. కాబట్టి మైనార్టీ సోదరులారా ఒకసారి ఆలోచించండి. ఏదైతే మైనార్టీలకు అండగా ఉన్న పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి నేను మీకు ఈ విధంగా తెలుపుకుంటాను. కాబట్టి 600 ఎకరాలు మేము ఎక్వైర్ చేసుకున్నాం, అది వక్ఫ్ బోర్డు అప్పగించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రైమ్ ల్యాండ్ గుంటూరులో ఉండే మంగళగిరిలో ఉండే ప్రైమ్ ల్యాండ్ 71 ఎకరం అంజుమని ఇస్లామికి సంబంధించిన ల్యాండ్ని కూడా మీరు ఎక్వైర్ చేయదలుచుకున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండే ముస్లిం సోదరులు దీన్ని క్షమించరని చెప్పి ముఖ్యంగా
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మనకంతా తెలుసు 6 మెడికల్ మన దగ్గర మెడికల్ కాలేజీలు ఏదైతే ఆయన ప్రైవేట్ వ్యక్తులకు కంటబెట్టాలని చూస్తున్నాడో 1 కోటి మందితో సిగ్నేచర్ చేసి మా జగన్మోహన్ రెడ్డి ఒకే మాట అన్నారు మా నాయకుడు, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, ఆ హాస్పిటల్స్ మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చుకోండి, మా ప్రభుత్వం ఈసారి ఇన్షాల్లా వస్తుంది, వచ్చిన వెంటనే దాన్ని మేము ఎంక్వైరీ చేసుకుంటాం, మేము ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకుంటామని చెప్తే ఇంతవరకు ఎవరు కూడా బయట రాలేదు. నేను మైనార్టీ ప్రెసిడెంట్గా యాజ్ ఏ వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరికైనా ఇచ్చుకోండి ల్యాండ్ని, ఆ ల్యాండ్ ఇన్షాల్లా వచ్చేది ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు సీఎంగా, మళ్ళీ ఆ ల్యాండ్ని మళ్ళీ మేము వక్ఫ్ బోర్డుకి ఇస్తామని చెప్పి దాన్ని తీసుకుంటాం, ఎంత పెద్ద వ్యక్తులను కట్టబెట్టండి, దాన్ని తీసుకొని మళ్ళీ మేము వక్ఫ్ బోర్డుకి అందిస్తామని చెప్పి ఈ మీడియా మిత్రులకు తెలుపుతున్నాను.